హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇది భాగాలు లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 11. మత యోగిని లాగేసి అతని పెదవులు అందుకుని వదిలి అతని కళ్ళల్లోకి చూస్తూ కంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నది. ఇప్పుడు యోగి బ్రెయిన్లోకి ఆమె పెదవులు మాట్లాడటం, వాయిస్ అతని చెవుల్లోకి చేరటం, ప్రాణంగా ప్రేమిస్తున్నాను అనటం చేరి ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాడు. అలా మమత మాయ చేసిందో మాట్లాడిందో ఏం చేసిందో కానీ యోగికైతే చెప్పలేని ఆనందం. రుద్రాకి శివానికి వారి ప్రేమ కానుక. కానుకని పదిలపరిచి రుద్రాకి అందించింది తన భార్య అని యోగికి గర్వంగా కూడా ఉంది. అక్షరం ముక్క రాని మమత ముద్దకు ప్రాణం పోసి తన ప్రాణ స్నేహితుడికి అపూర్వ కానుకగా ఇచ్చింది. అందుకే నిన్న రుద్రాకి శివని చూడగానే శివానీని చూసినట్టు ఉందిరా అని అంతలా ఇదైపోయాడు. సంబంధం ఏదేమైనా మమత చెప్పిన దాని ప్రకారం మమతకు కొన్ని తెలుసు, యోగికి కొన్ని తెలుసు. యోగికి తెలిసినదైతే ఇప్పుడు మమతకు చెప్పలేదు, కానీ మమత దగ్గర విషయాలు తెలుసుకున్నాడు. కానీ దక్షిత అంత చిన్నపిల్లగా ఉండి ఆ బిడ్డకు ప్రాణం పొయ్యవలసిన అవసరం ఏమిటి అనేది మమతకు తెలియదు, యోగికి తెలియదు. ఏదేమైనా రుద్ర జీవితం అద్భుతంగా మారబోతుంది. వాడి వెన్నంటే ఉండి శివంగిని కాపాడుతూ రుద్రకు అన్నీ తెలియజేయాలి అనుకున్నాడు. అలా అందరూ టీప్ టాపుగా రెడీ అయ్యి గార్డెన్లోకి ఒక్కొక్కరుగా వస్తున్నారు. మమతకు కాస్త భారం తీరిన మనసుతో నవ్య దగ్గరికి వచ్చింది. ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం ఎర్రగా ఉంటే చేపించి మళ్ళీ రెడీ చేసి నువ్వు వెళ్ళు అన్నట్టు సైగ చేసి అక్కడ అన్నీ సర్దుతుంది. నవ్య పాపం మనసులో చిన్నబావ చూసే అంతలా కసిరాడు. పెద్దబావ ఎందుకు కట్టుకున్నావే శారీ అని ఒక్క మాట అంటే నా ఒంటిపై శారీ భయంతో తగలబడిపోతుందో ఏమో, మా మమ్మీకి ఏంటో ఈ పిచ్చి అంటూ మెల్లిగా బయటికి వచ్చి ముఖం ఒకటి బయట పెట్టి ఎవరూ లేరులే అని బయట అడుగు పెట్టింది. అఖిలేష్ అప్పుడే బయటికి వచ్చి భవ్యను చూసి ఒసై, నువ్వు ఆ శారీలో పార్టీకి వస్తే మాత్రం కాళ్ళు విరగ్గొడతా, నువ్వెంత నీ ఏజ్ ఎంత అని గట్టిగా కసిరాడు. అసలు ముందు అఖిలేష్ ప్రాబ్లం ఏమిటంటే ఇన్ని రోజులు అతని కంటికి చిన్నపిల్లలా కనిపించింది. చీర తేడా కొట్టింది, అతని మనసులో కూడా ఏదో తేడా కొడుతుంది. అది కవర్ చేసుకోవటానికి భవ్యని తిడుతున్నాడు. మేఘమాల సూపర్గా రెడీ అయ్యి సర్దుకుంటూ ఏరా అఖిలేషు, అది చీర కట్టుకుంటే నీకేం నొప్పిరా, ముద్దుగా ఉన్న పిల్లని అంతలా భయపెడుతున్నావు, నేనే కట్టాను అని అన్నది. అఖిలేష్ అత్తకి ఏం సమాధానం చెప్పలేక అది కాదత్తా, చిన్నపిల్లకి అంత పెద్ద తరహా అవసరమా అన్నాడు. మేఘమాల ఇంకా చిన్నపిల్ల ఏంట్రా, దానికి పెళ్ళిడు వస్తుంది అని అర్థం కావటం లేదా అని నా కూతురు అందంగా ఉంది అని ఓర్వలేకపోతున్నాడు యదవ అని తిడుతుంది. అఖిలేష్ మనసులో నువ్వు అందంగానే ఉన్నావు, బాగా ఉన్నావు కదా, డ్రెస్సులు వేసుకో, మిడ్డీలు వేసుకో, నీ కూతురు అందంగానే ఉంది, దానికేమో చీరలు కట్టు, మా నాన్నకి ముద్దుల చెల్లివి అని ఊరుకుంటున్నాను, కానీ ఈ వయసులో కూడా చూడు ఎలా మెయింటైన్ చేస్తుందో. అవ్య చిన్నపిల్ల అని మా అత్త కూడా చిన్నపిల్లలా తయారవుతుంది. టయానికి పిల్లలు పుట్టి ఉంటే నీ మనవరాలు మెచ్యూర్ కూడా అయ్యేది, చాలా చిన్న ఏజ్లా ఫీల్ అవుతుంది అని మనసులో గొనుక్కుంటూ మమ్మీ చూడు ఎంత ముద్దుగా ఉందో అని వేదవతిని చూసి మురిసిపోతూ అమ్మ వీళ్ళందరితో మనకెందుకు కానీ అని తల్లిని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళాడు. అలా అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. చక్కని లైట్ సెట్టింగులతో చల్లని వాతావరణంలో ఆకాశంలో నక్షత్రాలు తలతలా మెరుస్తూ ఇంకా కాంతివంతం చేస్తూ పచ్చని చెట్లపై వెలుగు జిలుగుల లైట్లు తలుక్కు తలుక్కుమని మెరుస్తూ వచ్చిన లేడీస్ ఒకరిని ఒకరు చూసుకుని ఒకరి అందానికి ఒకరు ఈర్ష్యపడుతూ ఒకరి శారీ ఎంత కాస్ట్, ఈ జ్యువెలరీ ఎంత కాస్ట్ అని ఒకరికి ఒకరు చెప్పుకొని ఎవరికి వారి బిల్డప్పులు ఇస్తున్న టైంలో అరవింద్ కాక్రియాకి ఫోన్ చేసి వాడు తినే పదార్థం ఏమీ తీసుకోకపోతే ఎలా అన్నాడు. కాక్రియా మీరు తీసుకుని నా దగ్గరికి వచ్చేయండి,
ఒక పనైపోతుంది అన్నది. అరవింద్, అప్పుడు గాని నిన్ను నన్ను సజీవ దహనం చెయ్యదు మేఘమాల అంటుంటే అక్రియ, ఆమెకు తెలియకుండా ఏముంది, తెలిసే రండి అన్నది. అరవింద్, ఒసై నీ సరసాలు ఆపు. ఈరోజు పని కాకపోతే నీ పని నా పని ఇద్దరి పని చేస్తుంది. నీకు తెలుసు కదా మేఘమాల గురించి అంటుంటే అక్రియ, నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి ఆమె హ్యాపీ కోసమే ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే నీ కోసం, ఆమె ఆనందం కోసం ఇస్తూనే కదా నిన్ను నా దగ్గరికి పంపించేది అని ఉంటేగా అన్నది. అరవింద్, అది నిజమేలే కానీ వేరే ఏమన్నా రెడీ చేసావా రుద్ర కోసం అన్నాడు. అక్రియ, మేఘమాలకు చెప్పా లాస్ట్ వరకు ప్రయత్నించమని. రుద్ర తినే పదార్థం, తాగే ద్రవం ఏది తీసుకోకపోయినా ఏం చెయ్యాలో మేఘమాలకు చెప్పాను. నువ్వు టెన్షన్ ఏమీ పడకు. మేనల్లుడు పుట్టినరోజు అని మంచి జోష్ మీద ఉన్నావు కదా, వీలైతే వచ్చేసేయి అని ఫోన్ పెట్టేశాడు. అరవింద్, అక్రియ, మేఘమాల ఇద్దరూ కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, కానీ మీ ఇద్దరి బాండింగ్ సూపర్ అని మురుసుకుంటూ పార్టీలో అడుగుపెట్టాడు. ధర్మారావు అందరితో మాట్లాడుతూ, యోగి, రుద్ర ఇంకా రాలేదు, తీసుకురాపో అన్నాడు. మన రుద్రబాబు తెల్లగా ఉన్న బాడీని కూడా రుద్ది బాడీ స్మెల్ను కూడా మత్తెక్కించేలా గులాబీ పెటల్స్ ఉన్న అనబెట్టాడు కదా. బాడీ ట్రైనింగ్తో పాటు స్మెల్ కూడా అద్రిపోతుంది. మళ్ళీ సెలెక్ట్ చేసిన డ్రెస్ని తీసుకున్నాడు. డ్రెస్ వేసుకోగానే దక్షిత ఇచ్చిన కిస్సు మురిసి, ఆ డ్రెస్సు మా అమ్మ ప్రేమతో కొనటమే కాదు నాకు కూడా ఒక మెమరీ ఇచ్చింది అని డ్రెస్ని కిస్ చేసి, రోజు కూడా అలా ముద్దిస్తే ఎంత బాగుంటుంది అని ఫీల్ అయిపోతూ ఆ డ్రెస్ వేసుకుని దువ్విన తలనే దువ్వాడు, అద్దిన పౌడర్ అద్దాడు. ఎంతకీ మిర్రరు వదలకపోతే రుద్ర అంతరాత్మ అద్దంలో, ఒరేయ్ నువ్వింకా యంగ్ బాయ్ అనుకుంటున్నావా, నీ బేబీ కళ్ళ ఎదురుగా ఉంటే కాలేజీకి వెళ్ళేది, నువ్వు కాలేజీ కుర్రాడిలా చెయ్యకు, దొబ్బేయి అన్నది. రుద్రానే నవ్వుకుంటూ, ఏంటే ఒక్క ముద్దిచ్చి నన్ను మార్చేశావు అంటూ స్విచ్ వేసి శివాని ఫోటో చూస్తూ, శివ, నాలో ఏంటే ఈ మార్పు, నువ్వు నా మనసులో ఉండగా కూడా దక్షితతో కూడా కొత్తగా జీవితం, ఆమెలో కూడా నువ్వే కనిపిస్తున్నావు. ఈ వింతేమిటో నాకైతే తెలియదు, కానీ నువ్వు లేని జీవితంలో నేను నరకానికి ఈరోజైతే హ్యాపీగా ఉన్నా అని మాట్లాడుతుంటే సింగిల్ మల్లెపువ్వు గాలికి ఎలా వచ్చిందో తెలియదు, అతని చెంపకు తాకి కింద పడింది. చాలా పెద్దగా అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గ. రుద్ర అది తీస్తూ ఆ స్మెల్ పీలుస్తూ, శివ, నువ్వు నా చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుందే, నువ్వు హ్యాపీగా ఉండటమే కదా నీకు కూడా కావాలి, అయినా ఈ ఫ్లవర్ ఇక్కడికి ఎలా వచ్చింది అని బాల్కనీలోకి వచ్చాడు. శివ బేబీ లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఎంత ముద్దుగా రెడీ అయిందో. శివంగిని చూడగానే, బేబీ, మన బంధం ఏమిటో నాకు తెలియదు, కానీ ఇకైతే ఫాదర్ని అయిపోవటానికి ఫిక్స్ అయిపోయా, నువ్వు కూడా మీ మమ్మీని నాకు ఇచ్చేయటానికి ఫిక్స్ అయిపో అని అనుకుంటున్నాడు. తర్వాత ప్రియ, దక్షిత ఇద్దరు వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వస్తుంటే అతని కళ్ళు దక్షితాని చూశాయి. అతని చేతిలో ఫ్లవర్ చూస్తూ, పెట్టుకున్న మల్లె మొగ్గలు ఒకటి వచ్చి నా దగ్గర ఎలా పడిందబ్బా, ఏమి అందమే బాబు అంటూ దక్షితను చూస్తూ, వాళ్ళింటిపై చందమామను చూస్తూ, దక్షితను చూస్తూ, నా శివ ఆ చందమామలో కనిపిస్తుంది, అంతకంటే అందంగా ఎదురింటి లోగిలిలో కనపడుతుంది. అలా ఇంటికి మా ఇంటికి చాలా దూరం. శివతో మాట్లాడుతుంటే అంగీకారం తెలిపిందా అని తన చేతిలో ఫ్లవర్ ముద్దు పెట్టుకొని, వ్యూఏ శివ, నీ అంగీకారం ఉంటే నా మనసు కూడా హ్యాపీగా ఉంటుంది, లేకపోతే నీ ప్రేమకు నేనేమైనా ద్రోహం చేశానేమో అనిపించేది అని ఆ ఫ్లవర్లో శివానిని నట్టే ఫీల్ అవుతూ, దక్షితనే చేసుకోనా అని ఫ్లవర్తో మాట్లాడుతూ చందమామను చూస్తే అందంగా నవ్వుతూ శివాని కనిపించింది. అతని మనసుకు చాలా అంటే చాలా హాయిగా అనిపించింది. అతని జీవితంలో మిస్ అయింది ఏదో తనకు వసంతమై వస్తున్నట్టు అనిపించింది. దక్షిత అందం భక్తుని రేపుతుంటే, రే రుద్ర, ఎంతమంది పాపలతో మదన మందిరంలో మోహంతో చెలరేగావు, నీలో ఆకలిని దాని అందమైన మోము చూస్తే చచ్చిపోతుందేరా, అదొక్కటి ఉంటే చాలు జీవితానికి అనేలా అని వారిని మరొక్కసారి ముద్దు పెట్టుకుని తన హార్ట్ ఉన్న జేబులో వేసుకుని హార్ట్లో
హార్ట్లో నువ్వుండవే శివ, హార్ట్పై దక్షితాన్ని తీసుకుని వచ్చేస్తా అని ఫిక్స్ అయ్యాడు. రుద్ర బాల్కనీలో బాతకానాలు కొడుతుంటే యోగి ఒరే ఎంతసేపు రా అనుకుంటూ వచ్చాడు. రుద్ర అయిపోయిందిరా అంటూ బయట నుంచి వస్తుంటే బాల్కనీలో పిల్లగాలి రుద్ర మీద నుంచి వెళుతూ అతని సిల్కీ హెయిర్ని రెపరెపలాడిస్తుంటే యోగి రుద్రాన్ని చూస్తూ మౌత్ ఓపెన్ చేసి నిజంగా నేను అమ్మాయిని అయితే శివానీకి కూడా నిన్నివ్వకపోదున్రా, ఎవ్రీ నైట్ రేప్ చేసి పడేద్దును అంటుంటే రుద్ర యోగి బొజ్జలో ఒక పంచి ఇచ్చి అమ్మాయిలు రేప్ చేసే స్టేజీకి ఇంకా మన ఇండియా డెవలప్ కాలేదు లేరా అంటుంటే శివాని ప్లేస్లోనూ నేనున్నా, దక్షిత ప్లేస్లో నేనున్నా, నేనైతే ఖచ్చితంగా చేస్తారా అని అన్నాడు యోగి. రుద్ర అందుకే నువ్వు అబ్బాయిగా పుట్టావులే అంటూ ఇద్దరు బయటికి వచ్చారు. రుద్ర వాళ్ళ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చే వరకు గేటు నుంచి శివ ముందుగా వస్తుంది, వెనక ప్రియా దక్షిత వస్తున్నారు. రుద్ర ఇంటి మెయిన్ డోర్కి కొద్దిగా అవతలకి కార్పెట్ పరిసి మొత్తం గార్డెన్లోకి పార్టీ అరేంజ్మెంట్లు ఒకవైపు చేశారు. యోగి ఏదేదో మాట్లాడుతుంటే 1 మినిట్ రా ఇప్పుడే వస్తా నువ్వు వెళ్ళు అంటూ వెనుతిరగబోతుంటే యోగిని గార్డెన్లో ఎవరో పిలుస్తుంటే త్వరగా రారా బాబు ఊకే మళ్ళీ వెనక్కి అంటూ వెళ్ళిపోయాడు. రుద్ర గుండె మీద చెయ్యి వేసుకుని ఇంకొక సైడు ఉన్న మొక్కల పక్కకి చేరాడు. నాన్ స్టాప్గా మాట్లాడుతుంది. శివ లాంగ్ ఫ్రాకు మరీ కిందికి ఉంటే 2 చేతులతో పట్టుకొని మెల్లిగా కార్పెట్పై ఒక్కొక్క అడుగు వేసుకుంటూ గార్డెన్లోకి వెళ్తుంది. వేరే సైడు పొదల్లా ఉన్న స్నేక్ ప్లాంట్ చాలా పెద్ద ఆకులతో రుద్ర కంటే హైట్లో ఉంది. దాని చాటుగా ఉండి దక్షితని అందులోకి లాగేశాడు. దక్షిత అనుకోకుండా అలా పొదలోకి వెళ్ళిన ఆమెను పట్టుకుని ఈయని చూసి రుద్రాన్ని చూసి ఆమె ఎక్కడ ఉన్నది మరచి అతనిని మరచి చూస్తుంది. అతని కలర్కు ఇంకా కలర్ని తీసుకుని వచ్చిన షర్టు, ఆ షర్టు డార్క్ కలర్లో ఉండి అతని మెడలో చైన్ తలతలా మెరుస్తూ ఉంది. దానికి లాకెట్, ఆమె పట్టుకున్న చెయ్యికి బ్రాస్లైటు, ఒక ఉంగరము, పిల్లని చెయ్యి మీద ఒత్తుగా నల్లగా ఉన్న జుట్టు, దానిలో గోల్డ్ ఎంత అందంగా మెరుస్తుందో, చక్కగా ట్రిమ్ చేసిన గడ్డం, లిప్టిక్ లేకపోయినా కానీ స్మోకింగ్ అలవాటు ఉన్నా కానీ పెదవులు మగవాళ్లకు కూడా రెడ్గా ఉంటాయి అనేది రుద్ర పెదవులు చూస్తే అర్థమవుతుంది. దక్షిత అతని కళ్ళల్లోకి చూస్తూ మరచిపోయింది. రుద్ర కూడా దక్షిత ముద్దుగా చీర కట్టుకొని అందంగా ఉంది. సింగిల్ మల్లెపూలు అయినా కానీ ప్లాస్టిక్ పువ్వుల్లా ఆమె బారు జడలో చల్లగా మొగ్గలు అప్పుడే విచ్చుకుంటూ మత్తెక్కించే పరిమళాన్ని రుద్ర మొహంపై చల్లినట్టుగా వస్తుంటే రుద్ర అప్పటి వరకు దక్షిత చెయ్యి పట్టాడు. తర్వాత ఆమె నడుంపై చెయ్యి వేశాడేమో. ఏ అచ్చదనము లేని ఆ నడుంపై అతని స్పర్శ ఆమెకు నేరుగా తగులుతుంటే గుండెల్లో అలజడి. రుద్ర అలా నడుము భాగం పట్టుకొని కాస్త అతనికి దగ్గరగా తీసుకున్నాడు. ఇప్పుడు దక్షితకి తనకి బాడీ నుంచి స్మెల్ మరపుగా వస్తుంది. రుద్ర హ్యాండ్ టచ్, అతని చూపుల బాణాలు, అతని బాడీ స్మెల్. దక్షితకి గుండెల్లో అలజడితో పెదవులు వణుకుతున్నాయి. లైట్ పింక్ కలర్లో ఉన్న ఆమె పెదవులపై షైనింగ్ కోసం లిప్ బామ్ మాత్రమే వాడిందేమో ఇంకా మెరుస్తూ రుద్రాకి పూరిస్తూ కనిపిస్తున్నాయి. రుద్ర వాటిని అందుకోవాలి అని ఇంకా కొంచెం ముందుకు వస్తుంటే దక్షితకి కాలు మీద ఏదో పాకినట్టు అనిపించి భయం కొద్దీ పూర్తిగా వంగి కాలు దులుపుకుంటుంది. అప్పుడు ఆమె తలలో పెట్టిన 4 మూరల మల్లెలు మొత్తంగా ముందుకు వాలి కింద ఏమీ కనిపించక మెల్లిగా తలపైకి లేపితే గుండ్రగా పెద్దగా అందంగా ఉన్న కళ్ళు, ఆ పైన తీర్చిదిద్దినట్టుగా ఉన్న ఒత్తైన ఐబ్రోసు, వాటి మధ్యన చిన్న బొట్టు, దాని కింద కొంచెం కుంకుమ. పూలు మొత్తం ముందుకు వచ్చాయి. గాలికి ఆమె హెయిర్ కూడా చాలా ముందుకు వచ్చింది. అలా దక్షితని చూడగానే రుద్ర హార్ట్ స్కిప్ అయిపోయింది. అతని చేతులు ఆమె నడుం మీద అలానే ఉన్నాయి. కానీ పక్కకు వంగి చూసుకొని ఓరగా అతనిని చూసే వరకు రుద్ర ఇందాక దక్షిత వంగిన ఇంకా దగ్గరికి తీసుకున్నాడు. 1/2 ఇంచు కూడా వాళ్ళ మధ్యన గ్యాప్ అనేది లేదు. రుద్ర మరపుగా అతనిని ఇంకొక చెయ్యి కూడా ఆమె వంగిన నడుంపై పెట్టి
రక్షితను స్ట్రైట్గా నిలుచోబెట్టి ఆమె తలలో పువ్వులు ఒక పక్కగా ఆమె గుండె మీది నుంచి కిందికి కనిపిస్తుంటే ఒకసారిగా గట్టిగా హగ్ చేసుకుని ఆ పూల పరిమళాన్ని ఆస్వాదిస్తున్నాడు. అలా అతని బ్రీతింగ్ ఆమె మెడ వంపుల్లో గిలిగింతలు రేపుతుంటే రక్షిత ఈషూ అంటూ ఆమె చేతులు అతని వీపుకు బిగిశాయి. రుద్ర దక్షిత కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పవే, నన్ను ఫస్ట్ టైం నిన్న చూడటమేనా, లేకపోతే రోజు నన్నేమైనా ఫాలో అవుతున్నావా? నన్ను ఇంతలా ఎలా ప్రేమించావు? నీ కళ్ళు చూస్తే నాపై ప్రేమ ఒకటే కాదు, అంతకు మించి కూడా కనిపిస్తుంది. చెప్పు, నేను నిన్ను ఎలా మిస్ అయ్యాను అంటుంటే రక్షిత, నేను నిన్న చూసినప్పటికీ సెకండ్ టైం. ఫస్ట్ డే మా స్కూల్లో మీరు మోటివేట్ చేయటానికి వచ్చినప్పుడు చూశాను, నిన్న మాల్లో చూశాను, అంతే. ప్రామిస్, నేను ఏ రోజు ఫాలో అవ్వలేదు, ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూడలేదు అని అమాయకంగా చెప్పింది. రుద్ర, మరి నాపై అంత ప్రేమ? ఒకటి చెప్పనా, నువ్వు నా దగ్గర ఉంటే నువ్వు చూపించే ప్రేమకు నీ దగ్గర నాకు కొత్త అనిపించటం లేదు. కానీ ఒక అమ్మాయిగా పరాయి మగవాడు టచ్ నిన్న ఫస్ట్ టైం అంటున్నావు. నాకు తెలిసి కూడా నేనెప్పుడూ నిన్ను టచ్ చేయలేదు, ఎందుకంటే నిన్న నేను టచ్ చేసినాక నీ వైబ్రేషన్స్ నాకు అర్థమైనాయి. అలాంటి ఫీల్ నేను గతంలో ఎన్నడూ పొందలేదు. కానీ మరి నువ్వెలా? ఏదో మనిద్దరము కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నట్టు నువ్వు ఈషూ అని పిలుస్తుంటే అది కొత్త పరిచయంలా లేదు. టోటల్ సంథింగ్. చెప్పవే, నన్ను అంతలా ఎలా ప్రేమించావు? ఒక ముద్దుతో నా జీవితాన్ని, నా మైండ్ని మార్చేసే అంత ప్రేమ నీ దగ్గర ఎలా ఉంది? నేను కూడా నిన్న నువ్వు కిస్ చేశాకే నిన్ను చూశా, కానీ నాకు అంతకు ముందు కూడా ఒక్కరోజు కూడా ఎప్పుడూ కనిపించలేదు. స్కూల్కి వచ్చినప్పుడు కూడా నిన్ను చూసినట్టు నాకు అనిపించలేదు. కానీ నువ్వు కిస్ చేశాక నిన్ను చూస్తుంటే నువ్వేనా అనిపిస్తుంది. అలా అనిపించటానికి కారణం నువ్వే. నన్ను కలిపేసుకున్నట్టు అనిపిస్తుంది. చెప్పు, అది ఎలా సాధ్యం? నువ్వంటే ఒకరికొకరు చూసుకుని ఇష్టపడి తర్వాత కంటిన్యూ అవుతారు. నేను నా భార్యతో కూడా అలాగనే తనని మొదటి చూపులో ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఆమె నుంచి అద్భుతమైన ప్రేమను తీసుకున్నాను. మరి నేను ఏ రోజు నిన్ను చూడలేదు, నా ప్రేమ నీకు చూపలేదు. కానీ నా భార్య చూపినంత అద్భుతమైన ప్రేమను, ఒక విధంగా చెప్పాలంటే అంతకంటే గొప్ప ప్రేమను నీ మనసులో దాచుకున్నావు. నిజంగా ఈ జన్మ పరిచయమా మనది? గత జన్మ నీకేమైనా గుర్తు ఉందా? అంతలా ఎలా ప్రేమించావే అన్నాడు. రక్షిత, ఏమో ఈషు, నాకు అవన్నీ తెలియదు. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, వదలవా అన్నది. రుద్ర, వదులుతా, కానీ అసలు నేను నీకు ఎలా నచ్చాను, ఎందుకు నచ్చాను, అంతలా ఎలా ప్రేమించావు? నాకు పెళ్ళయింది అని తెలిసి నాపై ప్రేమను ఎలా పెట్టుకున్నావు? ఆ పాప ఏంటి? చెప్తే వదిలేస్తా అన్నాడు. రక్షితకి ఏవీ చెప్పటం ఇష్టం లేక రుద్ర వదలడు అని రుద్ర పెదవులు గట్టిగా కిస్ చేసింది. రుద్ర దక్షితాన్ని కాస్త లూజ్ చేసే వరకు పరుగున పారిపోయింది. రుద్ర తీసుకొని, అమ్మని అమ్మ దగ్గర టెక్నిక్లు చాలా ఉన్నాయి, మగవాళ్ళని కొంగున కట్టేసుకోవటానికి అని కిస్సుని ఫీల్ అవుతూ షర్టును కూడా కిస్ చేస్తున్నాడు. ఈ షర్టు వేసుకుంటే దక్షిత నుండి కిస్సులు బాగా అందుతాయి అని. ఇలాంటి ఇంకొక షర్టు, ఒక లక్కీ షర్టు కూడా ఉంటే రోజు డే బై డే వేసుకుంటా. షర్టు ఎలా అబ్బా అని ఆలోచిస్తూ మెల్లిగా మా మమ్మీని కాకా పట్టి అదే ఫీల్లో ఇంకొక షర్టు తీసుకోమని చెప్పాలి అని సెట్ చేసుకుని మెల్లిగా వస్తున్నాడు. దక్షితాన్ని చూసి, ఏమైపోయావే? ఊరు వచ్చిన దగ్గర నుంచి నువ్వంత పిచ్చి పిచ్చిగా కొత్త కొత్తగా తిక్క తిక్కగా కనిపిస్తున్నావు. అందులో దొర్లి వచ్చిన దానిలా ఆ హెయిర్ ఏమిటి, ఆ శారీ ఏమిటి అంటుంటే రక్షిత తడబడకుండా, ఆ పక్కింటి స్నూపీ ఉంది కదా, ముందు మాట్లాడుతూ నడుస్తున్నావు, అది నా కొంగు పట్టి లాగింది. ఇంకా ఏమవుతుందో కూడా చూసుకోకుండా వచ్చేసావు. నేను అక్కడ కింద పడ్డాను తెలుసా అని అమాయకంగా అన్నది. ఏంటి, స్నూపీ నిన్ను గుంజిందా? అదేంటి, ఆంటీ దగ్గర ఉంది కదా అని ఆమె ఎప్పుడో వచ్చి దాన్ని పట్టుకొని వచ్చి ఆ పార్టీలో కూర్చుంది. రక్షిత తడబడుతూ, ఏమో సేమ్ అలానే ఉంది అంటుంటే, ఓహో, స్నూపీలాగా వీళ్ళింట్లో కూడా ఒక పెద్ద డాగ్ ఉందిలే, అది నిన్ను చూస్తేనే పిచ్చి పిచ్చిగా చేస్తుంది.
నన్ను చూస్తే అరుస్తుంది అని రుద్ర వస్తుంటే ప్రియా చూస్తూ స్నూపియే కదా నిన్ను పొదలోకి లాగింది అన్నది. రక్షిత ప్రియను ఒక్కటి పీకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తనెందుకు నన్ను లాగుతాడు అన్నది. ఎందుకంటే నిన్న మీరు ఇచ్చిన కిస్కి మైండ్ దొబ్బి ఒక కిస్ కావాలని లాగి ఉంటాడులే. నాకు కహానీలు చెప్పకు. ఇచ్చావా కిస్సు, అతనే తీసుకున్నాడా? నువ్వే ఇచ్చి ఉంటావులే, ఎందుకంటే చూడగానే నువ్వు ఐస్ అయిపోతావుగా, ఇషూ అంటే కరిగిపోతావుగా. రుద్ర శుభ్రంగా చప్పరిచ్చుంటాడు. ఇప్పుడు నిన్ను మింగేస్తాడు, జాగ్రత్త. అంతలా ప్రేమ పెంచుకొని తర్వాత శివంగిని యాక్సెప్ట్ చేయకపోతే అటు ఇటు తేల్చుకోలేక నువ్వు ఏడుస్తుంటే నీతో పాటు నేను ఏడవలేను. అందుకే ముందు శివంగికి మమ్మీలా బిహేవ్ చెయ్యి. అందరిలా ఒక్క నీ ప్రేమనే నీకు ముఖ్యం కాదు, అది నీకు కూడా తెలుసు. ఇంకే ఎక్కువ తెలుసు, కానీ ఎందుకో ఇష్యూ విషయంలోనే వీక్ అయిపోతున్నావు అంటుంటే రక్షిత లేదు ప్రియా, నాకు ఫస్ట్ శివంగి, నాకు దాని లైఫ్ ఇంపార్టెంట్. అది నా లైఫ్లో ఉంటేనే కానీ, లేకపోతే ఇష్యూని కూడా యాక్సెప్ట్ చేయను. అభి యాక్సెప్ట్ చెయ్యాలి. హస్బెండ్ కంటే దానికి ఫాదర్ ముఖ్యం. ఏదో అలా యాక్సిడెంటల్గా జరుగుతుంది, కానీ నేను కావాలని ఏదీ చేయటం లేదు. నా గురించి నీకు తెలీదా అన్నది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా ఒక కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, నాన్ స్టాప్గా వినండి.